చిన్నపిల్లలలో కూడా ఇది వైట్ ప్యాచెస్ రావడం కూడా చాలా కామన్ గా చూస్తూ ఉంటాం కదా, సో దాని వెనుక ఏంటి? యూజువల్ గా వైట్ ప్యాచెస్ ఏవైతే చూస్తామో ఆన్ రెగ్యులర్ బేసిస్ దట్ ఈస్ కాల్డ్ పిట్రియాసిస్ ఆల్బా అంటాం. దట్ ఈస్ జస్ట్ డ్రై స్కిన్. ఓకే, రెగ్యులర్ గా మాయిశ్చరైజ్ చేస్తూ ఉంటే అవి ఎవెన్చువల్ గా సబ్సైడ్ అవుతాయి, వెంటనే అని నేను చెప్పను, కానీ రెగ్యులర్ గా సన్ స్క్రీన్ యూజ్ చేయడం, మాయిశ్చరైజర్ యూజ్ చేయడం వల్ల అవి పోతాయండి. అది పొట్టలు నట్టలు ఉండడం వల్ల వాటి వల్ల అయితే రాదు. ఇట్ ఈస్ ఎ డ్రై స్కిన్ ఇష్యూ. ఓకే, ఈ న్యూ బోర్న్ జాండీస్ గురించి కూడా మేము వింటూ ఉన్నాము, సో దాని గురించి ఏమైనా చెప్తారా? న్యూ బోర్న్ జాండీస్ ఈజ్ ఎ నార్మల్ కండిషన్. లైక్ ఎవ్రీ న్యూ బోర్న్ కి ఏదో ఒక టైంలో, అంటే ఫస్ట్ 1 to 3 days 1 to 5 days జాండీస్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఇది ఎందుకు ఉంటుంది అంటే చాలా హై నెంబర్ ఆఫ్ ఆర్బీసీస్ ఉంటాయి బేబీ బోర్న్ అయినప్పుడు. సో వాటి లైఫ్ స్పాన్ అయిపోగానే అవన్నీ బ్రేక్ డౌన్ అయిపోతుంటాయి. అప్పుడే ఇది మన జాండీస్ అనే పిగ్మెంట్ రిలీజ్ అవుతుంది. సో బేబీది లివర్ కూడా ఇమ్మెచ్యూర్ గా ఉంటుంది కాబట్టి అదంతా బయటికి ఎక్స్క్రీట్ చేయలేదు బేబీ. కాబట్టి జాండీస్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, కానీ అవి వేరీ లెవెల్స్ ఉంటాయి. కొంతమంది పిల్లలకి మైల్డ్ మోడరేట్ లో ఉంటుంది, దానికి ట్రీట్మెంట్ ఏం అవసరం పడదు. కొంతమంది సివియర్ జాండీస్ లైక్ అరికాళ్ళు అరిచేతులు ఇన్వాల్వ్ అయినప్పుడు దాన్ని సివియర్ జాండీస్ లాగా కన్సిడర్ చేస్తాం. అలాగేమైనా ఉన్నప్పుడు మాత్రం దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది, ఫోటోథెరపీ అని.